జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నగర మేయర్లు, కార్పొరేటర్లు, వివిధ పార్టీ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. అక్టోబర్ 10 నుండి సంతకాల సేకరణ జరుగుతుంది. డిసెంబర్ 13వ తేదీ వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతకాలను అందజేస్తామన్నారు. 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలు గవర్నర్కి ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి నాటికి అన్ని మండలాల్లో కమిటీలు పూర్తి చేయాలని, ప్రతి సభ్యునికి పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి జిల్లా నియోజకవర్గాల పర్యటన ఉంది. ప్రతి కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి కలుస్తారు. మన ప్రభుత్వం తీసుకొని వచ్చిన 10 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి కూటమి కమిషన్స్ కోసం అప్పగించే పని చేస్తుందని తెలిపారు. నేడు జగన్ గొప్పతనం ప్రజలకు తెలిసింది. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అరాకొరాగా అమలు చేస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడం మీదనే కూటమి నేతల దృష్టి ఉంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తారు. రాబోయే 2 ఏళ్లు పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా చక్కటి సూత్రధారులు, పాత్రధారులు మీరందరూ కూడా. ఎందుకంటే జిల్లాకు సంబంధించి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, విభాగాల అధ్యక్షులు ఉన్నారు. మీరందరూ కూడా రథసారథిలాగా ముందుండి ఈ పార్టీని బలోపేతం చేసే విధంగా గతంలో మనం 7 నియోజకవర్గాలు గాను 6 నియోజకవర్గాల్లో గత 2-3 నెలల నుంచి గారు మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ నెలకు సంబంధించి కార్యవర్గ సమావేశం ఈ నెల మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నెల ఒక ముఖ్య ఎజెండా, రేపు రాబోయే రోజుల్లో మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోయే కార్యక్రమాల గురించి ఈరోజు మనందరం గారు మాట్లాడుకోవడం గురించి. మనం మాట్లాడుకునే మొట్టమొదటి విషయం వచ్చేసి కోటి సంతకాల కార్యక్రమం. కోటి సంతకాల కార్యక్రమం దాదాపుగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో కానివ్వండి, వార్డు స్థాయిలో ప్రతి చోట కూడా కోటి సంతకాల కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో అద్భుతంగా జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న మన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిగా దాంట్లో ఆ ఒక కార్యక్రమంలో అందరూ గారు పాల్పంచుకొని దాన్ని విజయవంతంగా చేసుకుంటూ మనందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం. జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మండల అధ్యక్షులు గారు ఉన్నారు. మండల కమిటీలు దాదాపుగా 90% మన జిల్లాలో పూర్తయిపోవడం జరిగింది. అదేవిధంగా మండల అనుబంధ సంఘ అధ్యక్షుల నియామకం పూర్తవ్వాలి. గ్రామ కమిటీలు, గ్రామ అధ్యక్షులు, గ్రామంలో అనుబంధ సంఘ అధ్యక్షులు కానీ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా గ్రామంలో అనుబంధ సంఘాలు, గ్రామ కమిటీకి కానివ్వండి, మండల పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.